జై శ్రీమన్నారాయణ. వీక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అవసరం, అవకాశం, అవమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 17, 2024 బుధవారం. తిథి ఏకాదశి, రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం అనురాధ, రాత్రి 3 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము శుభము, ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. కరణం వనిజ, ఉదయం 8 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 21 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 21 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జము ఉదయం 6 గంటల 24 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4 గంటల 23 నిమిషాల నుండి 6 గంటల 3 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు ఉదయం 5 గంటల 44 నిమిషాల నుండి 6 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 28 నిమిషాల నుండి 6 గంటల 34 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల వరకు. జూలై 17 బుధవారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. రాత్రి 3 గంటల 13 నిమిషాల వరకు ఉన్న అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. అయితే ఉదయం 8 గంటల 54 నిమిషాల తర్వాత నుండి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: విష్ణుమూర్తి గద పేరు కౌమోదకి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
శ్రీకృష్ణుని శంఖం పేరు ఏమిటి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. తొలి ఏకాదశి. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి క్షీరసాగరం నందు నిద్రిస్తాడు. ఈ వ్రతము 18 సంవత్సరాల వయసు వారి నుండి జీవితాంతం ఆచరించడం వలన దీర్ఘాయువు కలిగి నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, ప్రపంచ ఎమోజీ దినోత్సవం. విలక్షణమైన తెలుగు సినీ నటులు, కవి రంగనాథ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 17 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి వివేకంతో నడుచుకోవాలి. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.